సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం మేడారం మహాజాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివెళ్తున్న నేపథ్యంలో వాహనదారులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కీలక సూచనలు చేశారు. సమ్మక్క సారలమ్మ మహాజాతర అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఈ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కమిషనర్ స్పష్టం చేశారు. మేడారం జాతరకు వెళ్తున్న వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల ద్వారానే ప్రయాణించాలని, ఇష్టానుసారంగా మార్గాలు మార్చకుండా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. ముఖ్యంగా భారీ వాహనాలు, బస్సులు, లారీలు నిర్దేశించిన సమయాల్లోనే జాతర ప్రాంతానికి చేరుకోవాలని, అలాగే పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలిపివేయాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, చిన్నపిల్లలు, వృద్ధులను గమనిస్తూ ఉండాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. మేడారం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, ప్రత్యేక బృందాలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగుతుందని, భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని, భద్రత పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉందని సన్ప్రీత్ సింగ్ భరోసా ఇచ్చారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమ్మక్క సారలమ్మ జాతరను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. మేడారం మహాజాతరను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ మేడారం పోయే భక్తులకి ఒకటే విజ్ఞప్తి ఉంది. ముఖ్యంగా మన వరంగల్ కమిషనరేట్ సైడ్ నుంచి చాలా మంది భక్తులు వెళ్తారు. అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు వాళ్ళు కూడా వరంగల్ రూట్ లోనే వెళ్తారు. అట్లాగే వీలు కాకుండా మనకి భూపాల్పల్లి సైడ్ నుంచి, కరీంనగర్ సైడ్ నుంచి, కాటారమైన ఆ రూట్స్ నుంచి కూడా వస్తారు. అట్లాగే ఏటూరు నగరం నుంచి, ఛత్తీస్గఢ్ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు భక్తులు అక్కడ నుంచి, లేకపోతే ఖమ్మం సైడ్ నుంచి, అటు సైడ్ నుంచి కూడా వస్తారు. సో ఇది 4 రోజులు జరిగే పండుగకి సందర్భంగా కొన్ని విజ్ఞప్తులు ఉన్నాయి. ఒకటైతే భక్తులకు రిక్వెస్ట్ ఉంది, ఇది అంతా కూడా అది ట్రాఫిక్ అంతా కూడా స్మూత్ గా నడపడానికి, ఎవరైనాకి కూడా ఎలాంటి కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి దయచేసి ఎక్కడ కూడా అది రాంగ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ ఎక్కడ కూడా చేయకండి. లేన్ లో మీరు ఏదైతే పోతున్నారో ఆ లేన్ లోనే వెళ్తూ ఉండండి. ఎందుకంటే మీరు అనవసరంగా ఓవర్ టేకింగ్ చేస్తే, ఎవరైనాకి లేకపోతే ఎక్కడైనా ఓవర్ స్పీడింగ్ చేస్తే, ర్యాష్ గా చేస్తే, అది ఒకటి చేయడం వలన అది అక్కడ చిన్న ట్రాఫిక్ జామ్ కాకుండా చాలా పెద్ద జామ్లు అయిపోతుంది. దాని తర్వాత కూడా ఉన్న వెహికల్స్ అవన్నీ కూడా ఆగిపోతాయి. సో అది రిక్వెస్ట్ ఉంది, ఎక్కడైతే ఇది ఎక్కువ అది రద్దీ మీరు రోడ్ల మీద చూస్తుంటారో, సో అప్పుడు ఎలాంటి కూడా ఓవర్ టేకింగ్ కాకుండా మీ లేన్ మెయింటైన్ చేస్తూ, లేన్ డిసిప్లిన్ ఫాలో చేస్తూ అదే లేన్ లోనే వెళ్తూ ఉండండి. కొద్దిగా అది ట్రాఫిక్ అది స్లో అయ్యే ఛాన్సులు ఉంటాయి, ఎందుకంటే చాలా భారీ మొత్తంలో అక్కడ వెహికల్స్ వస్తాయి. అది కొంచెం ఓపికతో వెహికల్ నడుపుతూ ఉంటే ఎలాంటి కూడా ప్రాబ్లం ఉండదు. మీరు అది టైంలోనే అక్కడ గుడి దగ్గరికి చేరుకుంటారు, పార్కింగ్ ప్లేసెస్ కి చేరుకుంటారు. అట్లాగే ఇంకోటి రిక్వెస్ట్ ఉంది, మధ్యలో మళ్ళీ వేరే ప్లేస్లలో, షాప్లలో అది ఆపకండి. అది కూడా కొంచెం ఉంటుంది. అది దట్ షాప్లలో ఆపి ఏదైనా సరుకులు తీసుకోవడం, అక్కడ పర్చేజ్ చేయడం. సో దానికి కూడా రిక్వెస్ట్ ఉంది. దాని ముందు మీరు బయలుదేరే ప్లేస్ దగ్గరనే మీకు ఏదైనా అవసరాలు, మధ్యలో అవసరం ఉంటాయో ముందే మీరు చేసుకొని మీ వెహికల్ దగ్గరికి పెడితే, సో మధ్యలో దారిలో మీకు ఏమైనా అవసరం ఉంటే అది మీరు అప్పుడు తీసుకోవచ్చు, ఎలాంటి కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ అది తినేటప్పుడు ఖచ్చితంగా అది రోడ్ పక్కన తీసుకెళ్ళి ఖాళీ ప్లేస్ ఏదైతే ఉంటుందో, లేకపోతే హోల్డింగ్ ఏరియాస్ మనం చాలా వరకు పెట్టినాము, అక్కడే పోయి తినండి. రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో అది వెహికల్ ఆపుకొని అనవసరంగా వెయిట్ చేయించడం, అట్లాగే వెనుకన్న వెహికల్స్ కూడా హోల్డ్ చేయడం అట్లాంటి ప్లేస్ చేయకండి.
అట్లాగే మధ్య మధ్యలో షాపుల దగ్గర అక్కడ కూడా వెహికల్స్ ఆపకండి, ఎందుకంటే ఇది మీరు వెహికల్ ఆపితే వెనుక ఉన్న అన్ని కూడా అది వెహికల్స్ జామ్ అయిపోతే మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అట్లాగే ఇంకోటి రిక్వెస్ట్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ డ్రైవింగ్ అనేది చేయవద్దు. ఎవరైనా కూడా తాగి మైకంలో ఉన్నారు, సో మీకు వేరే ఎవరైనా డ్రైవర్ ఉంటే వాళ్ళని ఏర్పాటు చేసుకోండి. లేకపోతే ఆర్టీసీ ద్వారా చాలా వరకు బస్సులు కూడా వాళ్ళు నడుపుతున్నారు, అవి బస్ ఫెసిలిటీ అది మీరు వాడుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ డ్రైవింగ్ అనేది చేయకండి, ఎందుకంటే మీరు సొంత లైఫ్ కాకుండా ఇంకా కూడా చాలా మంది భక్తులు ఉంటారు, వాళ్ళ లైఫ్లని కూడా మీరు డేంజర్లోని పెడతారు. సో ఇవి రిక్వెస్ట్లు కొన్ని మా తరఫు నుంచి ఉన్నాయి, పోలీస్ సైడ్ నుంచి ఉన్నాయి, వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైడ్ నుంచి ఉన్నాయి. అది ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి, కోఆపరేట్ చేయండి. అట్లాగే అక్కడ ఆన్ డ్యూటీ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మీకు ఇది వన్ సైడ్ ఓన్లీ ట్రాఫిక్ అలా ఉంది, లేకపోతే ఇది పార్కింగ్ ఏరియా ఉంది, హోల్డింగ్ ఏరియా ఉంది, అక్కడ ఆన్ సైడ్ వాళ్ళు మీకు ఏదైనా నిర్దేశాలు ఇస్తారు, ఖచ్చితంగా అది దయచేసి ఫాలో చేయండి, కోఆపరేట్ చేయండి. అది అందరూ భక్తులకి కన్వీనియన్స్ కోసం, అందరికీ సౌకర్యం కోసం ఉంది. అందరికీ కూడా అది అంతా కూడా భక్తి శ్రద్ధతో అన్ని కూడా దర్శనం కంప్లీట్ అయిపోవాలని అది మా ఉద్దేశం ఉంది. సో అది దానికోసమే పని చేసినాం, కానీ మీ సైడ్ నుంచి కోఆపరేషన్ కావాలి. థ్యాంక్ యూ.